హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదికేసి ఈ రోజు మార్కెట్ లో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఈవెన్ గ్యాప్ అప్ రావడానికి మేజర్ రీజన్ ఆల్రెడీ నేను వీడియోలో మాట్లాడుకున్నాం. మనకి సెకండ్ క్వార్టర్ రిలేటెడ్ జీడీపీ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చింది. సో దాని తగ్గట్టుగా ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన లొకేషన్ రెసిస్టెన్స్. సో దీని గురించి కూడా మనం మల్టిపుల్ వీడియోస్ మనం డిస్కస్ చేసామండి. ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ అవుతుందంటే పాజిటివ్ సెంటిమెంటే, కానీ ఆ గ్యాప్ అప్ ఫామ్ అవుతున్న లొకేషన్ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ అండ్ అది కూడా ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర మనకి గ్యాప్ అప్ జరిగింది కాబట్టి సైకలాజికల్ గా రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి అక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. సో కంటిన్యూగా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ హై పాయింట్ నుంచి లో పాయింట్ కి ట్రావెల్ అయింది. సో ఈవెన్ దో జీడీపీ డేటా పాజిటివ్ వచ్చినప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. దీనికి మేజర్ రీజన్ మన ఇండియన్ రూపీ వాల్యూ ఆల్ టైమ్ లోకి పడిపోయింది. సో డాలర్ వాల్యూ స్ట్రెంగ్ అవడం, రూపీ వాల్యూ ఫాలో అవడం అనేది ఈ రోజు మార్కెట్ ఫాల్ కి వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్. సో రూపీ వాల్యూ ఫాలో అవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్ గా మనం ఏ ప్రోడక్ట్ ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా ఆ ఇంపోర్ట్ కాస్ట్ ని మనం డాలర్ లో పే చేయాలి. ఇప్పుడు రూపీ వాల్యూ ఫాలో అవుతుందంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన ఇంపోర్ట్ చార్జెస్ ఆర్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టి ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని వల్ల కంపెనీస్ కి రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి సో రూపీ వాల్యూ తగ్గడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి ఒక నెగిటివ్ సైన్. సో అందుకని ఈ రోజు మార్కెట్స్ ఫాల్ అని. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బిగ్గర్ పిక్చర్ లో చూసుకుంటే మార్కెట్ మనకి సైడ్ వేస్ ఇనిషియేషన్ కనిపిస్తుందండి. ఒకసారి 15 మినిట్స్ ఈవెన్ 1 అవర్ లో చూసుకున్నప్పటికీ మనకి కన్సిస్టెంట్ గా ఒక 200 పాయింట్స్ రీజన్ లో మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది. 25,100, 25,300. సో ఈ 200 పాయింట్స్ రీజన్ లో సైడ్ వేస్ లో ట్రావెల్ అవుతుంది. కానీ చూడటానికి సైడ్ వేస్ అయినప్పటికీ ఈ రోజు వచ్చిన ప్యాటర్న్ ఆర్ ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ చూసుకుంటే మీరు డైలీ టైం ఫ్రేమ్ లో ఎంగల్ఫింగ్ బార్ ఫామ్ అయింది. సో ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఒక స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది అండ్ అది కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయిందంటే మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. అండ్ ఈవెన్ నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మార్కెట్స్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కువగా ట్రాప్ లోకి వెళ్లే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తాయి. సో అందుకని జస్ట్ ఒక క్యాండిల్ స్టిక్ కాకుండా మనం రిమైనింగ్ సినారియోస్ కూడా చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దాన్ని బట్టి ఫర్ టైం బింగ్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం. మరి దీనికి సపోర్టింగ్ పారామీటర్స్ ఏమున్నాయి? యాజ్ వి డిస్కస్డ్, రూపీ వాల్యూ లో వెళ్ళింది అండ్ ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు చూసుకుంటే ఈ రోజు కంప్లీట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేశారు, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఐ మీన్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మొత్తం ఎగ్జిట్ అయిపోయారు. ఒకసారి ఆప్షన్ చైన్ సెంటిమెంట్స్ కూడా చూసుకుందాం. మీకు ఓవరాల్ గా పుట్ సైడ్ 21.73 ఉంటే కాల్ సైడ్ ఆల్మోస్ట్ 29 lakhs ఉంది. సో కంప్లీట్ కాల్ సైడ్ డామినేషన్ ఉంది కాబట్టి నెగిటివ్ సెంటిమెంట్. అండ్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర చూసుకుంటే ఈ రోజు కాల్ సైడ్ మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర క్లోజ్ టు 50,000 కంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ రోజు వచ్చిన చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజు ఫ్రెష్ గా కాల్స్ ని బిగ్ లెవెల్ లో సెల్ చేశారు. అట్ ది సేమ్ టైం పుట్స్ చూసుకుంటే ప్రీవియస్ డే లో పుట్స్ ఏదైతే సెల్ చేశారో అవి మొత్తం కూడా బిగ్ లెవెల్ లో ఎగ్జిట్ అయిపోయారు. 1 or 2 స్ట్రైక్స్ దగ్గర మాత్రమే మనకి పాజిటివ్ కనిపిస్తుంది. రిమైనింగ్ అన్ని స్ట్రైక్స్ దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగిటివ్ కనిపిస్తుంది. అంటే పుట్స్ దగ్గర ఎవరైతే సెల్లింగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేశారు. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది చాలా మంది మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవుతుందని బిలీవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సినారియోస్ అన్నింటిని కంబైన్ చేసుకుని రేపటికి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే ఈవెన్ దో మార్కెట్ ఈ రోజు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ టెక్నికల్ గా మార్కెట్ ఇంకా సైడ్ వేస్ మనకి బ్రేక్ అవ్వలేదు. సో సైడ్ వేస్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం ఒక డైరెక్షన్ ఫిక్స్ అవ్వలేము కాబట్టి బోత్ లాంగ్ సైడ్ కి షార్ట్ సైడ్ కి రెండింటికి ప్రిపేర్ ఉందాం. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్రయారిటీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేద్దాం. సో లెవెల్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ 25,100 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 25,300 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ సపోర్ట్ లెవెల్ కాబట్టి జనరల్ గా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం అండ్ ఇది రెసిస్టెన్స్ కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. కానీ ఈ రోజు వచ్చిన సెల్లింగ్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అండ్ ఈవెన్ ఆప్షన్ చైన్ లో కూడా పుట్ సైడ్ బిగ్ లెవెల్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి ఇదే సపోర్ట్ దగ్గర మనం బోత్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా రెండింటికి ప్రిపేర్ ఉంటే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంగల్ఫింగ్ బార్ ఫామ్ అయింది కాబట్టి బై ఛాన్స్ మనకి ఈ లో పాయింట్ ఈ స్వింగ్ లో కనుక మనకి క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫర్దర్ గా ఫాల్ కూడా విట్నెస్ చేయొచ్చు. సో సపోర్ట్ దగ్గర రెండింటికి ప్లాన్ చేసుకుందాం, రెసిస్టెన్స్ దగ్గర ఫర్ టైమింగ్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒకవేళ మార్కెట్ ఈ రీజన్ లో మీకు ఎక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ ఇక్కడ జరుగుతున్న కన్సోలిడేషన్ ని ఇగ్నోర్ చేసేసుకుందాం. లైక్ నిన్న ప్లాన్ చేసుకున్నట్టే అట్లీస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసేయండి. ఈ 15 మినిట్స్ లో మార్కెట్ ఏదో ఒక ట్రెండ్ గానీ ఏదో ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో వన్స్ ట్రెండ్ స్టెబిలైజ్ అయిన తర్వాత దాన్ని బట్టి చూసుకుందాం. సో ఈ సపోర్ట్ నుంచి మనకి ఒక కన్సాలిడేషన్ జరిగి ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగితే మనం లాంగ్ వెళ్దాం. ఇఫ్ నాట్ సో 26,100 ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ విత్ హై వాల్యూమ్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ప్రిపేర్ గా ఉందాం. యాజ్ వి డిస్కస్డ్ ఈ లెవెల్ దగ్గర రెండింటికి ఉందాం. సో ఇఫ్ నాట్ సో ఒకవేళ మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో తర్వాత ఒక కన్సాలిడేషన్ జరిగి హై పాయింట్ వెళ్తే ఈ రోజు మనకి ఎక్కడ నుంచి అయితే సెల్లింగ్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 3-4 టైమ్స్ మనకి ఇదే లెవెల్ నుంచి కరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా మనకి కరెక్షన్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై 26,300 దగ్గర కూడా
కూడా మనం సెల్లింగ్ కి ప్రిపేర్డ్ ఉందాం. సో ఇదంతా కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న డేటా బట్టి అండ్ దీంతో పాటు ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా మనం ట్రాక్ చేసుకుందాం. బై ఛాన్స్ ఒకవేళ యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ పాజిటివ్ గా పర్ఫార్మ్ చేస్తే రేపు మన మార్కెట్స్ కూడా దాని దగ్గర పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది కాబట్టి సో నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేవలం ఇప్పుడు అవైలబుల్ ఉన్న డేటా బట్టి మాత్రమే రెడీ చేసుకున్నాను. సో దాన్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ వెళ్దాం. సో 26,300 నుంచి రివర్స్ వచ్చిన షార్ట్ కి వెళ్తాను. అట్ ది సేమ్ టైం 26,100 డౌన్ సైడ్ బ్రేక్ అయినా షార్ట్ కి వెళ్ళిపోతాను. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే అప్పుడు మనం లాంగ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. రైట్, సో ఓన్లీ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవ్వదలుచుకుంటాను. ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడ ట్రేడింగ్ జరుగుతున్నా రేపు కంప్లీట్ గా నేను మార్కెట్స్ ని ఇగ్నోర్ చేస్తాను. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండి. ఈవెన్ సెన్సెక్స్ కూడా చూసుకుంటే సెన్సెక్స్ కూడా ఫర్ టైమింగ్ ఒక కన్సాలిడేషన్ రీజన్, ఒక సైడ్ వేస్ మార్కెట్ ఇనిషియేట్ అయిపోయింది. సో దీని బేస్ పట్టి చూసుకుంటే సో మనకి లాస్ట్ రీసెంట్ గా ఏదైతే స్వింగ్ లో సో ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో 85,500 దగ్గర మనకి సపోర్ట్ ఉంది అండ్ ఆబ్వియస్లీ 86,100 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం ట్రేడ్ చేయలేం. జనరల్ గా ఒకవేళ 86,100 అప్ సైడ్ బ్రేక్ అయితే మనం లాంగ్ పొజిషన్ వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇచ్చుకుందాం. అండ్ ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ లైక్ 86,500 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ కూడా మనం ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకోలేం సెన్సెక్స్ లో. ఎందుకంటే మళ్ళీ మీకు ఇమీడియట్ గా 85,200 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంది కాబట్టి సో 85,500 బ్రేక్ అయితే మనం ఇగ్నోర్ చేసి 85,200 కూడా బ్రేక్ అయిన తర్వాత మాత్రమే షార్ట్ అయి వెళ్దాం. అంత తక్కువ స్పేస్ లో మీరు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి అది రైట్ లొకేషన్ కాదు. సో దట్స్ వై 85,200 దగ్గర నుంచి 85,500 వరకు మనకి నో ట్రేడింగ్ జోన్. సో ఈ జోన్ ని మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసుకుందాం. సో సేమ్ నిఫ్టీ లాగే కాకపోతే డౌన్ సైడ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండి మేజర్ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుందాం. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి అవైలబుల్ ఉన్న సపోర్ట్ ఇమీడియట్ గా 59,500. సో ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. ఆర్ఎస్ ఒకవేళ మనం లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే 60,000 చాలా క్లియర్ గా బ్రేక్ చేయాలి. 60,000 పైన అట్లీస్ట్ మనకు 50 మినిట్స్ క్యాండిల్ అయినా సస్టైన్ అయితే అప్పుడు 60,000 పైన లాంగ్ వెళ్దాం ఆర్ 59,500 దగ్గర షార్ట్. సో ఇన్ బిట్వీన్ ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీని కూడా ఇగ్నోర్ చేసుకుందాం. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ఇనిషియేట్ అయింది. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ ఇచ్చుకుందాం. కానీ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి మార్కెట్ ఒక సైడ్ వేస్ ఉంది కాబట్టి ఆ సైడ్ వేస్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనకి హై విన్నింగ్ ట్రేడ్స్ దొరకవు. సో ఆ బ్రేక్అవుట్ రేపు జరుగుతుందా 2 డేస్ జరుగుతుందా మనకు ఖచ్చితంగా జరిగేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటే బెటర్. బట్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా ఆప్షన్ బయింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.